మహానాడు రెండో రోజు కూడా టీడీపీ నేతలు పార్టీ శ్రేణులు పసందైన విందు ఆరగించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అతిథులకు రుచికరమైన తెలుగింటి వంటలు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన 25 రకాల ప్యూర్ వెజిటేరియన్ వంటలతో విందు ఏర్పాటు చేశారు. పాలతాలికలు, అలసంద వడ, రాగి సంకటి, సొరకాయ పులుసు, గోంగూర పండుమిర్చి రైస్, ముద్దపప్పు, ఆవకాయ రైస్, పనసకాయ బిర్యానీ లాంటి నోరూరించే వంటలతో విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న మహానాడు రెండో రోజుకు రావడం జరిగింది. రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలోని హైబ్రిడ్ విధానంలోని కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎలాంటి వంటకాలను ఏదైతే మహానాడులోని అతిథులకు వడ్డించబోతున్నారో కూడా నేను వివరించబోతున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే పాలతాలికలు కనబడుతున్నాయి. పాలతాలికలు అనేది ఎన్టీఆర్ కి చాలా ఇష్టము. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అతిథులందరికి కూడా వడ్డించేందుకు పాలతాలికలు సిద్ధం చేశారు. ఇదే రకంలో మొత్తం 25 రకాలకు సంబంధించి కూడా వెజిటేరియన్ ఐటమ్స్ కూడా సిద్ధమయ్యాయి. అవి ఎలాంటివో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మయూరి కేటర్స్ వీళ్ళే ఈ ప్రస్తుతం మహానాడికి సంబంధించి కూడా వంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసి వడ్డిస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు స్పెషల్స్ ఏంటి? ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎలాంటివి ఉన్నాయి? పాలతాలికలు ఉన్నాయి, అలసందల వడ ఉంది, జాక్ ఫ్రూట్ బిర్యానీ ఉంది, అంటే పనసకాయ బిర్యానీ, ఆవకాయ రైస్ ఉంది, గోంగూర పండుమిర్చి రైస్ ఉన్నాయి, వాడి మామూలు పెరుగు చట్నీ, కుర్మా, తర్వాత ఈ మామూలు ఉలవచారు, క్రీము, సాంబారు, రసాలు, పెరుగు, బెండకాయ ఇప్పుడు, బంగాళదుంపలు ఎప్పుడు, మన బగారా బ్యాగిన్, ఇంకా ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ ఎక్కువ ఏది ఇష్టపడతారు, ఏది తింటారు అంటే? ఉలవచారు, క్రీము, నెక్స్ట్ అలసందల వడ, గారి కూడా ఎక్కువ తింటారు. నేను అలసందల వడ పెట్టామండి. తర్వాత పాలతాలిక ఆయన బాగా ఇష్టం అండి. ఆయన దీంతో రోజున ఆయనకి అన్ని ఇష్టమైన కోరికలు ప్రకారం పెట్టాం. మెనూ సార్, మెనూ ఎవరు ఫైనల్ చేశారు అసలు మీకు మొత్తం? ఆఫీసులో మనం కలిసి ఫైనల్ చేస్తామండి. ఆయన తినే కూరలు కొన్ని చెప్తారు, మనం కొన్ని యాడ్ చేస్తామండి. ఏది బాగుందంటే అది డిసైడ్ చేస్తాం. అట్లా పూర్తిగా వెజిటేరియన్ ఐటమ్స్ ఇది లేవు అంటానికి లేవు, అన్ని కూడా ఉన్నాయి. ఎందుకు వెజిటేరియన్ వైపు ఎందుకు? చాలా మంది నాన్ వెజ్ తింటలేదు ఇవాళ, ఎందుకు చేద్దాం అని చెప్పి ఇలా పెట్టారు. అంటే ఎక్కువగా తెలుగింటి వంటకాలు మనం నిన్న చూసాము. పూర్తి స్థాయిలోని మన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతికి విధానంగా ఉండే వంటకాలు పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టారు. ఇవాళ కూడా అయ్యానండి. ఆవకాయ రైస్ అని, జాక్ ఫ్రూట్ బిర్యానీ అని, బయట ఏం పెట్టలేదు. చైనీస్ ఫ్రైడ్ రైస్ అట్లాంటి ఏం పెట్టలేదు. అంతా ఓన్లీ ప్యూర్ ఆంధ్ర మీల్స్. మొత్తం ఎంత మందికి సిద్ధం చేస్తారు సార్? 4,000 మంది సిద్ధం చేస్తారు. 4,000 ఎలా ఉంది? వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? నిన్న కూడా ఫుడ్ అందించారు, చాలా బాగుందండి. ఫుడ్ మాత్రం అందరూ మన మినిస్టర్స్ ఏంటి, బయట పబ్లిక్ ఏంటి, ఫుడ్ మాత్రం చాలా బాగుందని చెప్పలేరు. తింటాం కూడా బాగానే తిన్నారండి, ఇబ్బంది లేకుండా అన్ని హ్యాపీగానే పెట్టాం. వాళ్ళు హ్యాపీగా తిన్నారు. ఎలా అనుకుంటున్నారు మహానాడులోని మీరు ఈ విధంగా ఫుడ్ తయారు చేసి వచ్చే అతిథులకు అందించడం మీద మీ స్పందన ఏంటి? దీంట్లో చాలా తృప్తి ఉందండి. ముందు మేము చేసిన వంట కన్నా అవతల తిని బాగుందంటే మాకు అదే తృప్తి. ఇన్ని రకాల వంటకాలు ఎలా ఉన్నాయని తెలుస్తానికి మీరు ప్రతిదీ టేస్ట్ చేస్తాం? మేము ప్రతిదీ టేస్ట్ చేస్తామండి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, బాగుందా లేదా, దాంట్లో ఇంకా చేయించాలా చేసి ఆ ప్రకారం మేము చేయిస్తాం. క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు? క్వాలిటీ మాత్రం పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. అంతా బాగుండాలి, బాగుంది ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏం చేయాలి, బాగుండేది చేయాలి, అట్లా చేయిస్తామండి. ప్రతి మీరు చూసే పంపిస్తామండి. అయితే ప్రస్తుతం వంటకాలు ఎలా ఉన్నాయి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఎలాంటి వంటకాలు వండామనే దానిపై కూడా ఇప్పటికే క్యాటరింగ్ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే పాలతాలికలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే పాలతాలికలు అనేవి చాలా మేజర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమైన ఐటమ్ కావడంతో పాలతాలికలను ప్రస్తుతం ఈ రోజు మహానాడులోని వడ్డిస్తున్నారు. దానికి సంబంధించి కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే స్వీట్ ఐటమ్ లోని పాలతాలికలు చాలా కీలకమైన ఐటమ్. అది కూడా మన తెలుగువారి వంట కావడంతో ప్రస్తుతం ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పాలతాలికలను సిద్ధం చేశారు. దాంతో పాటు అలసంద వడ ప్రస్తుతం నార్మల్ వడలు చూస్తుంటాం మనం, మినపప్పు, దాంతో పాటు ఇతర వడలు చూస్తుంటాము. అయితే ప్రస్తుతం చూసినట్టయితే అలసందలతోని వడ కూడా సిద్ధం చేశారు. అవి కూడా వడ్డిస్తానికి రెడీ అయ్యి, ఇంకా దాంతో పాటు రాగి సంగటి, దాంతో పాటు సొరకాయ పులుసు. నిన్న రాగి సంగటితో పాటు అరటికాయ పులుసు చూసాము. ఈ రోజు దీనికి సంబంధించి ఇందులోని రాగి సంగటితో పాటు ప్రధానంగా ఈసారి సొరకాయ పులుసు చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా మనకి కనబడుతుంది. ఇంకా దాంతో పాటు ఖచ్చితంగా పికిల్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. పల్లీ చట్నీ రెడీ చేశారు. దాంతో పాటు గోంగూర పండుమిర్చి. ఇది ప్రధానంగా మనకి తెలుగువారు వంటకాల్లోని గోంగూర లేకపోతే ఎటువంటి వంటకం ఉండదు. ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే దానికి సంబంధించిన
ఫుడ్ ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటు పనసకాయ బిర్యానీ, ఇక్కడ పనసకాయ బిర్యానీని కూడా సిద్ధం చేశారు. ఇంకా రైతాతో పాటు వరుసగా ఏదైతే ఉందో ఇతర వెజిటేరియన్ సంబంధించిన వైట్ రైస్, దాల్, బెండకాయ కోకోనట్ క్యాష్యూమ్, దాంతో పాటు గుత్తి వంకాయ కర్రీ, దాంతో పాటు ఇతర కారపొడులు, దాంతో పాటు అన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 25 వంటకాలు మహానాడు చివరి రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏదైతే టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న దాదాపు 4,000 మందికి ఈ వంటకాలన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.